భక్తజనులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. భారీగా తరలివస్తున్న భక్త కోటితో సప్తగిరులు క్రిక్కిరిసిపోయాయి. గదుల కొరత తీవ్రంగా నెలకొనడంతో గదులు దొరక్క భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భక్తుల రద్దీ పెరిగినప్పటికీ భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ విఫలమైందంటూ భక్తులు మండిపడుతున్నారు. వరుస సెలవులతో పాటు వారాంతం కావడంతో సప్తగిరులకు భక్తులు పోటెత్తారు. ఇప్పటికే శ్రీనివాసుడి దర్శనార్థం పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉండడంతో తిరుమలలో ఎటు చూసినా భక్తులతో క్రిక్కిరిసిన క్యూలైన్లే దర్శనమిస్తున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2లోని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూలైన్లు వెలుపలికి వచ్చేశాయి. సుమారు కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులు దేరారు. కాలినడకన ప్రవాహంలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించే దివ్య దర్శనం టోకన్ల కోట ఈ ఉదయం 7 గంటలకే పూర్తి కావడంతో టీటీడీ దివ్య దర్శనం టోకన్ల జారీని నిలిపివేసినప్పటికీ అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల గుండా భారీగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు తోడు నడకదారిన చేరుకుంటున్న భక్తులు సర్వదర్శనం క్యూలైన్లలోకి చేరుకుంటూ ఉండడంతో క్యూలైన్లు నారాయణగిరి ఉద్యానవనం వెలుపలికి వచ్చి కృష్ణతేజ అతిథి గృహం మీదుగా శిలాతోరణం నుంచి గోగర్భం వైపు ఉన్న క్యూలైన్ వరకు వ్యాపించింది. అధిక రద్దీ ఉన్నప్పటికీ నేటి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్రేక్ దర్శనం టికెట్ కలిగిన భక్తులను టీటీడీ దర్శనానికి అనుమతించడంతో క్యూలైన్లలో ఉన్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో నేటి మధ్యాహ్నం నుంచి సర్వ దివ్య ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకునే విధంగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నప్పటికీ అన్నపానీయాలు అందడం లేదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్లలో కొన్ని చోట్ల అన్నప్రసాదం తెచ్చిచ్చినప్పటికీ దాన్ని భక్తులకు పంపిణీ చేయకపోవడంతో భక్తులే బయటకు వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. టీటీడీ సామాన్య భక్తులను గాలికి వదిలేసి వీఐపీల సేవలో తరిస్తోందని, దీంతో గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోందని భక్తులు టీటీడీపై మండిపడుతున్నారు. గదుల కోసం కూడా భక్తులు బారులు దేరారు. తిరుమలలో ఉన్న 4 గదుల కేటాయింపు కేంద్రాల వద్ద వందలాదిగా భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. గదుల కొరత నెలకొని గదులు ఖాళీలు లేకపోవడంతో టీటీడీ రిసెప్షన్ అధికారులు భక్తులకు గదులు కేటాయించలేకపోతున్నారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గదులు దొరక్క రోడ్లు, పార్కులలో సేదతీరుతున్నారు. ఇప్పటికే స్వామివారి దర్శనార్థం వేలాది మంది భక్తులు క్యూలైన్లలో, క్యూ కాంప్లెక్స్లలో వేచి ఉండగా అటు నడకదారితో పాటు రోడ్డు మార్గంలోనూ భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు. వీరందరూ శ్రీవారిని దర్శించుకోవాలంటే 24 గంటల నుంచి 36 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో దర్శనం కాని కొంతమంది భక్తులు ఆలయం వద్ద ఉన్న అఖిలాండం వద్దే తమ మొక్కులు చెల్లించుకుని వెనుదిరుగుతున్నారు.